హర్యానాలోని సునారియా జైలు బయట పొద్దున్నే దట్టంగా అల్లుకున్న పొగమంచును చీల్చుకుంటూ ఒక ఎస్యూవీ కారు, దాని వెనక మరికొన్ని కార్లు రై రైమంటూ దూసుకుపోయాయి. ఏంటా అని చూస్తే ఒక ఖైదీ అందులో వెళ్తున్నాడని అందరికీ తెలిసింది. ఆ కారులో ప్రయాణిస్తున్న ఖైదీ సాదాసీదా ఖైదీ కాదు, ఉత్తర భారత రాజకీయాల్లో ఒక కీలకమైన మూల స్తంభం. లక్షలాది మంది భక్తుల దృష్టిలో దైవ స్వరూపం. అదే సమయంలో చట్టం దృష్టిలో ఇద్దరు మహిళలపైన అత్యాచారానికి ఒడిగట్టిన కరుడుగట్టిన నేరస్తుడు. ఆయనే డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్. మన భాషలో చెప్పాలంటే డేరా బాబా. 30 రోజుల పరోల్ పైన ఆయన మరోసారి జైలు నుంచి బయటకు వచ్చారు. 2017లో కోర్టు ఆయనను దోషిగా తేల్చిన తర్వాత ఇలా పరోల్ పైన రావడం ఇది 16వసారి. బలవంతులకు జైలు గోడలు శాశ్వత బంధనాలు కావు అని, అవి కేవలం వచ్చిపోవడానికి తిరిగే తలుపులు మాత్రమేనన్న చేదు నిజం ఈయన విషయంలో మరోసారి రుజువైపోయింది. చట్టపరంగా చూస్తే రామ్ రహీం కేవలం ఖైదీ నెంబర్ 8647/C మాత్రమే. ఇద్దరు సాధ్వులపైన లైంగిక దాడికి పాల్పడినందుకు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నేరస్తుడు. కానీ ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు చట్టానికి సమాజానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతున్నాయి. జైల్లో మంచి ప్రవర్తన కారణంగా పరోల్ పొందడం ఒక ఖైదీకి ఉండే చట్టబద్ధమైన హక్కు. పైగా గతంలో నమోదైన హత్య కేసుల నుంచి హైకోర్టు ఆయన నిర్దోషిగా ప్రకటించడంతో చట్టపరమైన సంకెళ్ళు అతన్ని ఆపలేకపోతున్నాయి. ఎందుకంటే ఆయన తరఫు న్యాయవాదులంతా గట్టిగా వాదించేస్తున్నారు కాబట్టి. మరి డేరా బాబా ఇన్నిసార్లు జైలు నుంచి ఎందుకు వస్తున్నాడో తెలుసా? హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆయనకున్న లక్షలాది మంది అత్యంత నమ్మకమైన ఓటు బ్యాంకును ఆకర్షించడానికి. ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తెర వెనుక జరిపిన రాజకీయ వ్యాపార లావాదేవీల ఫలితమే డేరా బాబాకు లభించే ఈ పరోళ్ళని అందరికీ తెలుసు. కానీ ఎవరు గొంతు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు. పోలీసు బలగాల రక్షణ నడుమ రామ్ రహీం వాహనాలు సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం వైపు దూసుకెళ్లాయి. గతంలో ఆయన్ను దోషిగా తేల్చినప్పుడు ఆయన అనుచరులు హర్యానాను తగలబెట్టిన భయానక హింసాత్మక ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే భక్తులను భౌతికంగా కలవడానికి అధికారులు ఆయనకు కఠినమైన నిబంధనలు విధించారు. అందువల్ల ఆయన బయటకొచ్చినా భక్తుల ముందుకు నేరుగా రాలేరు. కేవలం డిజిటల్ స్క్రీన్ల ద్వారా, వర్చువల్ సత్సంగాల ద్వారా మాత్రమే తన అనుచరులను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. ఆయనను ఇప్పటికీ దేవుడిగా నమ్మే వేలాది మందికి డేరా బాబా జైలు నుంచి రావడం ఒక పండుగ లాంటిదే కావచ్చు. కానీ న్యాయం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బాధితులకు, సమాజానికి మాత్రం భారతీయ న్యాయ వ్యవస్థ అందరికీ సమానంగా వర్తించదు అనే నమ్మకాన్ని బలపరిచే ఒక ప్రగాఢ విశ్వాసంగా మిగిలిపోనుంది. దీన్ని బట్టి చూస్తే రేపు డేరా బాబా సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా మారిపోయి విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.